అంటారు ఫ్యూచర్. జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీ భారతీయ సిమెంట్స్ అమ్మేసి కూడా చాలా అయిపోయింది. పేరు అదే ఉంది తప్పితే వికాట్ అనే ఫ్రెంచ్ సంస్థకి ఎప్పుడు అమ్మేశారు. దాంట్లో పనిచేసేవాడికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి సంబంధం? జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో ఎంత వాటాని అంటే ఎవడొకడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేయడమే లక్ష్యంగా మీరు పైనుంచి కిందకి ఇటువంటి దొంగ సాక్ష్యాలన్నీ కూడా పోగేసుకుని ఎక్కడ ఆధారపూరిత పేపర్ ఎవిడెన్స్ కానీ పేపర్ డాక్యుమెంట్ కానీ లేకుండా ఆయన్ని కొట్టి బెదిరించి సంతకాలు పెట్టించి అదే వాసుదేవరెడ్డి 3 సార్లు కోర్టుకు కంప్లైంట్ చేశాడు. నన్ను బెదిరిస్తున్నారు, కొడుతున్నారని చెప్పాను. చివరికి అతన్ని పిలిపించుకుని లాలూచి మాట్లాడి నిన్నేం చేయను, నిన్ను సాక్షులుగా పెట్టుకుంటాం, నిన్ను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఏ కేసు లేకుండా వదిలేస్తామని చెప్పి అతన్ని లాలూచి మాట్లాడుకుని అతనితో ఒక కన్ఫెస్ స్టేట్మెంట్, కన్ఫెషన్ స్టేట్మెంట్ అనేది న్యాయస్థానాలు పరిగణలో తీసుకుంటే లేదు, వాదనలో చూసుకుందాం. మీకెంతసేపు ఏంటంటే కేసు నిలుస్తుందా లేదా కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు కన్నా ఒక్కరోజు లోపల ఉంచాలి. ఈ తప్పుడు ఆలోచన తప్పితే వేరే ఏముంది? ఎవరు వీళ్ళందరూ? ఈ కేసులో అందరూ కూడా ఎంతమందిని మీరు అరెస్ట్ చేశారు? అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ సీక్వెన్స్ అంతా కరెక్ట్ గానే ఉందా? అంటే వాషింగ్ పౌడర్ నిర్మా అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది కదా, అట్టా మీ దగ్గరికి రాగానే ఉతికేసి తెల్లగా అయిపోతారు, వాళ్ళందరూ సాక్షులు అయిపోతారు, దస్తగిరి అయిపోయినట్టు. ఎందుకు చాలా మంది ఇందులో అరెస్టులు అవ్వట్లేదు? ఎందుకు అవ్వట్లేదు? డిపార్ట్మెంట్లు వదిలించి పంపించేస్తున్నారు ఎందుకని? రాష్ట్రం వెళ్ళిపోతున్నారు ఎందుకని? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఎవడైతే మీకు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాకి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరినీ మర్డర్ చేసిన ఎట్టా అయితే కేసులో ముద్దాయిగా ఎత్తేస్తారో ఎట్టాకి ఇందులో కూడా ముందు మీరు పెడదామనుకున్న ఒక సీక్వెన్స్ రాసి కూడా అందులోంచి కూడా మొత్తం అందరినీ ఎత్తి పారేస్తారు. ఇవాళ అంటే జగన్ గారిని అరెస్ట్ చేయడం కోసం లేదా జగన్ గారే లక్ష్యంగా ఈ కేసు నడపటం కోసం అంటే ఎన్ని పాపాలు చేయాలో, ఎన్ని తప్పులు చేయాలో అన్ని తప్పులు ఈ సిట్టు స్టాండ్తో చేయించుకుంటా వెళ్తూ వస్తున్నారు. నీ తప్పుడు కేసులకి ఏమన్నా దడుస్తాడా చంద్రబాబు అని అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు దడుస్తాడా? నాలాంటి వాడే దడవకుండా ఉంటే అసలు మా జగన్ దడుస్తాడా? మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం కదా. జెండా మోసే కార్యకర్త దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దాకా నువ్వు ఈ రాబోయే ఇంకొక 4 ఏళ్ల 3 ఏళ్ల ఎంతైతే అంత నీ అధికార మదాన్ని ఉపయోగించి ఎన్ని తప్పుడు కేసులు పెట్టుకున్నా జైలుకి వెళ్తాకి సిద్ధంగానే ఉన్నాం, నీ మీద పోరాటం చేయడం సిద్ధంగానే ఉన్నాం తప్పితే వెనక్కి తగ్గేది లేదు, అడుగు తిప్పేది లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో చూసుకుంటే తప్పులకి పాపాలకి లోబర్చుకుంటాకి ఏమార్చటాకి తప్పుడు పనులు చేయటాకి తప్పుడు పనులు చేయించటాకి చరిత్రలో ఏ పేజీ ఎతికినా కూడా చంద్రబాబు నాయుడు గారి పేరే కనపడదు తప్పితే మరి ఏ రాజకీయ నాయకుడి పేరు కనపడదు. అడుగడుగునా ఏం చెప్తూ వచ్చారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజల్లో విషం చిమ్మటాకి మీకున్నటువంటి మాధ్యమాలు ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, ABN, ఈటీవీ మహా ఇట్లాంటి తప్పుడు వార్తల్ని అదే పనిగా పదే పనిగా జనం మీద రుద్ది తద్వారా వాళ్ళని నమ్మించి జనం మెదళ్లలో జనం మనసులో విషం ఎక్కిచ్చే ప్రయత్నంలో భాగంగా మీరెన్ని మాటలు మాట్లాడారు?
ఒకరోజు చెప్తాడు అచ్చెన్నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడులో ఎన్నో తారీఖు కూడా చెప్తాను, మార్చి 22, 2022 జగన్కు 5 ఏళ్లు 10,000 కోట్ల ఆదాయం. ఈ అమ్మగారు